ఎవడెవడో వచ్చేసి ఏదేదో గ్రాఫిక్స్ చూపించేసి ఏదేదో మాయ మాటలు చెప్పించేసి ఒక బీజేపీ, ఒక జనసేన, ఒక టీడీపీ, ఒక సిపిఐ, ఒక సిపిఎం, ఒక కాంగ్రెస్, ఇలాగ ఎంత మంది వచ్చినా పర్లేదు, సింహం సింగిల్ గా వస్తుంది. మా జగనన్నే లీడర్, మా జగనన్నే మరోసారి ముఖ్యమంత్రి అవుతారు. అలాగే మా నియోజకవర్గంలో పొన్నాడు సతీష్ కుమార్ గారు ఎవరైనా సరే వెళ్ళి ధైర్యంగా ఆ సమస్య చెప్పుకునేలాగా ఆయన అందరికి అందుబాటులో ఉంటారు. కాబట్టి అక్కడ మా జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి, ఇక్కడ మళ్ళీ మా సతీష్ అన్నని ఎమ్మెల్యే చేసుకోవడానికి మా మహిళలందరూ, మా నాయకులందరూ, కార్యకర్తలందరం కూడా మేము సిద్ధం 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 సిద్ధం. రాబోయే ఎన్నికల్లో మేము జగన్ గారికి ఓటేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మా ప్రీతం శాసనసభ్యులు పొన్నాడు సతీష్ కుమార్ గారు మేము ఫోన్ చేయగానే కనుక మేము ఇంటిమేషన్ ఇవ్వగానే మాకు దగ్గరుండి ఆదరిస్తారు. ఏ విషయంలోనూ మాకు సహాయం చేస్తారు. అదే విధంగా ఫ్లడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మా ఫాదర్ కి జరిగిన యాక్సిడెంట్ లో జరిగిన ఇబ్బంది అయిన సతీష్ గారు దగ్గరుండి సీఎం సార్ చెప్పడం ద్వారా మాకు జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర నుంచి 5 లక్షలు ఫండ్ ఇవ్వడం మాకు జరిగింది. అలాగే విధంగా మా కుటుంబానికి ఇంటి స్థలం ఇవ్వడం జరిగింది. మా మమ్మీకి మిషన్ కుట్టుకి సంబంధించి కుట్టుకుంటున్నందుకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. విద్యాదీవెన మాకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మాకు సహాయపడినందుకు మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని, సతీష్ కుమార్ గారిని మళ్ళా మేము ఎమ్మెల్యేగా చూడాలని ఆశిస్తున్నాం. అందుకని ఆయన కుటుంబానికి, జగన్ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేస్తాం. ఈసారి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నానంటే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు చేసిన అభివృద్ధి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అందించినటువంటి దానికి మేము ఓటు వేయాలని అనుకుంటున్నాం. ఈ ముమ్మడివరం కాన్స్టిట్యున్సీలో పొన్నాడు వెంకట సతీష్ కుమార్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి మేము ఈసారి అత్యంత మెజార్టీతో నెగ్గించాలని మేము అనుకుంటూ ఉన్నాం. ఆయన చేసిన ఏంటంటే ఈవేళ ప్రధాన సమస్య ఈవేళ తీర ప్రాంతమైనటువంటి ఈ మత్స్యకార గ్రామాల్లో వాటర్ సమస్య ఎక్కువ ఉండేది. అలాంటిది ఆయన వచ్చిన తర్వాత ఇవాళ వాటర్ ట్యాంకులు కట్టి మరి అంతా కూడా దాహం తీర్చున్నటువంటి అపర భగీరథుడని మేమందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మాకు మత్స్యకారుల మీద చూపించినటువంటి ప్రేమ మా ఎమ్మెల్యే గారికి భరోసా ఇచ్చి నేనున్నాను, నువ్వు ముందుకెళ్ళని సౌర సంస్థల మీద ఆయన ముందుకు పంపించి మాకందరికీ కూడా నీతికి నిజాయితీకి మరో పేరు ఎవరనంటే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు అనేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి అలాగే ఈవేళ ప్రధానంగా ఇళ్ళు లేవంటే స్థలాలు కొనిచ్చి మరి ఇళ్ళు పట్టాలు పంపిణీ చేసి దాని లోనుకు కూడా ఇచ్చింది. మరి ఇలా ఎంతైనా ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అలాగే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ అంటే ఈవేళ ఒక బ్రాండ్ కింద నిలబడ్డారు. నీతికి నిజాయితీకి మారిపోయారు ఎవరనంటే ఇలా పొన్నాడు వెంకట సతీష్ కుమార్. ఇలా తీర ప్రాంతంలో మంచినీటి సమస్య ఉందంటే సుమారు 100 ట్యాంకులు కట్టారు ఆయన. మరి రాబోయే రోజుల్లో మేమందరం కూడా అత్యంత మెజార్టీతో నెగ్గించుకుండి మేము జగన్మోహన్ రెడ్డి గారు కానుక ఇస్తామనేసి మీ ముందుకి మీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మాది ముమ్మడివరం నియోజకవర్గం. మా శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలుపుంచుకుని ఆయన హ్యాట్రిక్స్ ఆల్రెడీ 2 టైమ్స్ ఆయన అసెంబ్లీ కాన్స్టిట్యూటీ, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కూడా ఎన్నికవడం జరిగిందండి. ఆయన్ని అత్యధిక మెజార్టీతోటి ట్రైబ్యూట్తో మేము నెగ్గించుకుంటున్నాం. సమయం లేదు మిత్రమా, రానమ్మ శరణమ్మ అన్న విధంగా త్రిముఖ వ్యూహంతో 3 చిత్రరాజ్యాలు కూటమి కట్టుకుని మాపై దండయాత్రకు సిద్ధంగా ఉన్న సింహాలే సింగల్గా వస్తాయి, పందులు గుంపులుగా వస్తాయన్న నిదానంతో మా పొన్నాడు సతీష్ కుమార్ మరి ముమ్మడివరం నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి విలేజ్ సెల్ఫ్ గవర్నమెంట్స్, ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలన్న నినాదంలో ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే రాశారో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను 100% పాటిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగ వ్యవస్థకు గౌరవిస్తూ అంబేద్కర్ యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకుని భారతదేశ పాలన సుసంపన్నంగా, భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్ర పాలన మిగతా స్టేట్స్తో కంపేర్ అయ్యి ఆంధ్ర రాష్ట్రం ఈ విధంగా ఉంది, ఆంధ్ర రాష్ట్రాల్లో ఎన్నో పాయింట్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, అలాగే అగ్రికల్చర్ కానివ్వండి, సుసంపన్నమైన పాలన మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మరి పాలిస్తున్నారు. అయితే
మనకి భారత రాజ్యాంగంలో భారతదేశ రాజ్యాంగ ఫలాలు దళిత అలాగే భారత ప్రజల ఉమ్మడి సొత్తు, ఆ ఫలాలు సామాన్యులకే కాదు అందరికీ దక్కాలనే నిదానంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక తియ్యటి ఫ్రూట్ టేస్ట్ ఇచ్చే చెట్టు వలె ఆయన కాయలు కాస్తున్నారు. ఆ ఫలాలు అందరికీ కూడా పేదరికం దగ్గర నుంచి బడాబాబుల దాకా అందరికీ సమానంగా పొందే విధంగా అర్హతే ప్రమాణీకరం, ఏదైనా అర్హత ఉంటే ఎలిజిబిలిటీ స్టాండర్డైజేషన్ అనే నిమిత్తంతో మరి గ్రామం ఇంటింటికి డోర్ స్టెప్ డెలివరీ చేస్తూ మన గత 16 మందో 17 మందో చీఫ్ మినిస్టర్ని చూసాం. ఇప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు మనకి రాజ్యాంగం ఇచ్చిన తర్వాత ఇలాంటి సుపరిపాలన మనం ఎక్కడ చూడలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన నవరత్నాలు అని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో ఆ సంక్షేమ పథకాలను మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హోల్డ్ చేశారు. ఎన్ని ఎదురైనా ఎంతమంది కూటమి కట్టుకుని వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఖాయం. అదే నినాదంతో మరి మన పొన్నాడు వెంకట సతీష్ కుమార్ ప్రతి గ్రామంలో ఏం జరిగినా ఏ చిన్న విషయానికి ఏ విషయానికి ఫోన్ చేసినా ఇమీడియట్గా స్పందిస్తూ ఆయన ప్రతి విషయానికి ఒక స్నేహితుల్లాగా అందరికీ సలహా ఇస్తూ ఉంటాడు. మొత్తం ఈ నియోజకవర్గ ప్రజలందరూ భారీ మెజార్టీతో పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారిని గెలిపించుకుంటామని మేము ప్రమాణం చేస్తాం. అందరికీ నమస్కారం. మాది ముమ్మిడివరం నియోజకవర్గం. మేము జగనన్నకే ఓటు వేస్తాం. ఎందుకంటే జగనన్న వచ్చిన తర్వాత విద్యలో కానీ, అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, తర్వాత మహిళలకు ఇల్లు పట్టాలు కానీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం, ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం ఒక పాదయాత్ర చేసి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పాదయాత్రలో ప్రజల కష్టాలు, పేద ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ పేద ప్రజల కష్టాలనే మేనిఫెస్టోగా చేసి దానిని ఒక భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా భావించి ప్రతి పథకాన్ని కూడా పేద ప్రజలకు అందించే విధంగా కూడా సంక్షేమ పాలన అందిస్తున్నారు. ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే, ముఖ్యంగా పిల్లలందరికీ కూడా మంచి విద్య అందించాలి, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి అని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా మంచి క్వాలిటీతో ఉండేలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా నాడు నేడు ద్వారా మంచి డెవలప్ చేసి వాష్రూమ్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా మంచి నాణ్యమైన అన్ని అందిస్తూ వాళ్ళకి మంచి విద్యను అందిస్తున్నారు. ఈ రోజు నిజంగా పేద ప్రజలందరూ కూడా ఇప్పుడు ముఖ్యంగా మహిళలందరూ కూడా ఇల్లు పట్టాలు తీసుకొని ఒక సొంత ఇల్లు నాకు ఉంది అని చెప్పేసి గర్వంగా ఈ రోజు ఉన్నారు. ఒక అన్నలాగా, ఒక మామలాగా, ఒక కొడుకులాగా, ఒక మనవడిలాగా ఈరోజు ముసలి వాళ్ళందరూ చూడండి ఇంటికి వచ్చి ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి, సచివాలయ వ్యవస్థను పెట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము పాదాభివందనం చేస్తున్నాము. ఈ రోజు ఒక రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఇల్లు పట్టా కానీ ఏదైనా సరే ఒక ఆరోగ్య సురక్ష, ఈరోజు ఆరోగ్య సురక్ష ద్వారా పేద ప్రజల ఇళ్లలో ఎక్కడ ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని జల్లెడ బట్టి వెతికి ఈరోజు ఎవరి ఇంట్లో కూడా ఏ సమస్య లేకుండా కూడా ఈరోజు జగనన్న ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తున్నారంటే నిజంగా ఆయన పెద్ద మనసుకు మేమందరం కూడా మరొక్కసారి పాదాభివందనం చేస్తున్నాము. జగనన్నకు ఎంత మంచి పథకాలు ప్రవేశపెట్టారో మీరు చూసారు. ఈరోజు సచివాలయంలో ఆడపిల్లలకి ప్రొటెక్షన్ కల్పించే విధంగా మహిళా పోలీసును కూడా పెట్టి ఏదైనా సమస్య ఉంటే ఆ మహిళా పోలీస్ ద్వారా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అవసరం లేకుండా వెంటనే క్లియర్ చేస్తున్నారు. అలాగే విదేశీ విద్య ద్వారా మంచి అర్హత ఉన్న విద్యార్థులందరికీ కూడా విదేశీ విద్య ద్వారా పైకి వెళ్ళి అక్కడ చదువుకునే విధంగా కూడా ఎన్నో లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. అసలు ఒక్కటేంటండి, ఎన్నో లక్షల కోట్ల రూపాయలని సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చిన జగనన్నకు ఓటేయకుండా ఎవడెవడో వచ్చేసి ఏదేదో గ్రాఫిక్స్ చూపించేసి ఏదేదో మాయ మాటలు చెప్పించేసి ఒక బీజేపీ, ఒక జనసేన, ఒక టీడీపీ, ఒక సిపిఐ, ఒక సిపిఎం, ఒక కాంగ్రెస్ ఇలాగ ఎంతో మంది వచ్చినా పర్లేదు, సింహం సింగిల్ గా వస్తుంది. మా జగనన్నే లీడర్, మా జగనన్నే మరోసారి ముఖ్యమంత్రి అవుతారు. అలాగే మా నియోజకవర్గంలో పొన్నాడు సతీష్ కుమార్ గారు ఎవరైనా సరే వెళ్ళి ధైర్యంగా ఆ సమస్య చెప్పుకునేలాగా ఆయన అందరికి అందుబాటులో ఉంటారు. కాబట్టి అక్కడ మా జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి, ఇక్కడ మళ్ళీ మా సతీష్ అన్నని ఎమ్మెల్యే చేసుకోవడానికి మా మహిళలందరూ, మా నాయకులందరూ, కార్యకర్తలందరం కూడా మేము సిద్ధం.